UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సార్ ఏదైతే వరద బాధితులు ఉన్నారో, ఏదైతే మన విజయవాడ మొత్తం కొట్టుకునేది వరద బాధితులు ఉన్నారో, సో వాళ్ళందరికీ గవర్నమెంట్ తరపు నుంచి 25,000 అనేది చంద్రబాబు నాయుడుకి ఇస్తారని చెప్పారు. 25,000 ప్లస్ రేషన్ ఏదైతే ఇంకోటేనండి అయితే బైక్స్ కానీ కార్స్ కానీ రిపేర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మేము చేపిస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. సరే హామీ ఇచ్చారో కరెక్ట్గానే ఉంది. అది ఎంత మేరకు ఇంప్లిమెంట్ అవుతున్నాయి సార్ ఇప్పటిదాకా? అంటే చంద్రబాబు నాయుడు గారి పని విధానం ఎలా ఉంటుందో మనకు తెలుసు. డిజాస్టర్ మేనేజ్మెంట్లో భారతదేశంలోనే సమర్థవంతమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. గతంలో 2014-15లో హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు, ఎప్పటికీ కోలుకోలేదు, విశాఖపట్నం సంవత్సరం కూడా కోలుకోలేదు అన్న దాన్ని రోజుల వ్యవధిలోనే ఎలా నిలబెట్టారో మనం ఆయన ట్రాక్ రికార్డ్ చూసాం. అలాగే విజయవాడ వరదల్లో కూడా విపత్తుని హెచ్చరించడంలో దాన్ని అంచనా వేయడంలో కొంతవరకు ఫెయిల్ అయినప్పటికీ కూడా తర్వాత తదనంతర చర్యల్లో చాలా చురుగ్గా తనే స్వయంగా పాల్గొని యంత్రాంగాన్ని అంతని పరిగెత్తించినటువంటి సందర్భం మనం చూసాం. అది వరదలు వచ్చినప్పుడు తక్షణ సాయం ఎంతవరకు అందించగలిగారో అంతవరకు చేశారు. చేసిన తర్వాత ఎవ్వరూ కూడా ఊహించని విధంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎవరికి వాళ్ళు నా కారు పోయింది, నా బైక్ పోయింది, నా ఫ్రిడ్జ్ పోయిందని ఇన్సూరెన్స్ కంపెనీ చుట్టూ తిరగకుండా, వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా, రాష్ట్రంలో ఎన్ని అయితే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయో అవన్నిటినీ ఒక చోట చేర్చి, మీరు ఎక్కడెక్కడో తిరగాల్సిన పని లేదు, అందరూ ఒక చోటకు వచ్చి నమోదు చేసుకోండి. దాంట్లో కూడా 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఇది నష్టపోయాము అంటే 1 టైం సెటిల్మెంట్గా దీన్ని మనం ఇచ్చేద్దాం ఇంతని, లేదా మీది రిపేర్ చేయించుకునేటప్పుడు వాళ్ళు వచ్చి ఎస్టిమేషన్ వేసి ఎంత అనేటువంటిది ఇస్తాం. 2 ఆప్షన్స్లో ఏది వెనుకోండి అంటే ప్రజలు ఏది కావాలంటే అది తీసుకున్నారు. తర్వాత ఈ టీవీ రిపేర్లు చేసి తర్వాత ఫ్రిడ్జ్లు కూడా మేమే రిపేర్ చేస్తాం అనేటువంటి దాని మీద ఆ టెక్నీషియన్స్ని వాళ్ళని చేయటం, స్వచ్ఛంద సంస్థలు కొన్ని ముందుకు వచ్చి వాళ్ళంతా వాళ్ళే, చివరికి గ్యాస్ స్టవ్ కూడా వరదలో మునిగిపోయిన వాళ్ళకి మేము ఫ్రీగా చేస్తామని కొన్ని బ్యానర్స్ పెట్టుకొని స్వచ్ఛందంగా కొంతమంది చేస్తున్నారు. ఎక్కడెక్కడో టెక్నీషియన్ అందరినీ పిలిపించారు. తర్వాత బురద కడుక్కోవటం అనేటువంటిది పెద్ద పని వరద వచ్చిన తర్వాత. దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద రాష్ట్రంలో ఉన్నటువంటి ఫైర్ ఇంజన్లన్నింటినీ తీసుకొచ్చి రోజుల వ్యవధిలోనే చక్కగా అందరి ఇళ్ళు నీట్గా క్లీన్ చేయటం, రోడ్లు క్లీన్ చేయటం, శానిటేషన్ ముఖ్యంగా. వరదల తర్వాత వచ్చేది ఏంటంటే అంటువ్యాధులు ప్రబలుతాయి. అవి లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పారిశుద్ధ్య కార్మికులందరినీ తీసుకొచ్చి ఆ బ్లీచింగ్ అది చెల్లి ఇవారు చూస్తే నిజంగా ఇక్కడ వరద వచ్చిందా అన్నట్టుగా ఉంది. తక్షణ సాయం కింద గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకి 25,000 రూపాయలు అనేటువంటిది అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక్క పిలుపు ఇచ్చిన వెంటనే దాదాపుగా 350 కోట్ల రూపాయలు విరాళాలు కూడా రావటం జరిగింది. పెద్ద ఎత్తున ప్రజలందరూ ఇచ్చారు. సో దాన్ని ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమం ముందుకు వెళ్తోంది. అయితే చివరి బాధితుడికి కూడా చివరి సహాయం వరకు అందించాలి అంటే ఇంకా కనీసం ఒక 1 నెల రోజుల పాటు పట్టేటువంటి అవకాశం ఉంది. అసలంటూ ప్రారంభమైంది. సో ఏదో తాత్కాలిక సహాయం ఇచ్చేసి చేతులు దులుపుకోవడం మాత్రమే మనం వరదలు వచ్చినప్పుడల్లా చూసాం. కానీ చివరికి వాళ్ళ ఇంట్లో వస్తువులు పోయినా కూడా మేము జాగ్రత్తగా దాన్ని కంపెన్సేట్ చేస్తామన్నటువంటి ప్రభుత్వాన్ని మొట్టమొదటిసారి చూస్తున్నాం. కాబట్టి ఎక్కడో చోట మొదలైంది. చాలా వరకు ఇవాళ కార్లు కానివ్వండి, వీటిని కానివ్వండి రిపేర్ చేయించుకునే పనిలో ఉన్నారు. అది అన్నీ ఒకేసారి వస్తాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది వెహికల్స్వి. మిగతావి డ్యామేజ్ ఎంతవరకు జరిగిందనే ఎస్టిమేషన్ కూడా కొంత అవ్వాలి. మొత్తం బాగా ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళు. ముందు వాళ్ళకి ఒక నెలకి సరిపడా రేషన్, ప్రతి వాళ్ళకి ఒక 25 కిలోల బియ్యం, కావాల్సినటువంటివన్నీ ఒక 4-5 రోజులకు కావాల్సిన కూరగాయలు ఇవన్నీ ఇస్తే ఏంటంటే జనజీవనం సామాన్యంగా అయిపోయిన తర్వాత మామూలు లైన్లో పడిపోతారు. తర్వాత మొన్న వరదలో జరిగిన ఇంకొక గుడ్డిలో మెల్ల ఏంటంటే గతంలో ఏంటంటే ప్రతి వాళ్ళు క్యాష్ రూపంలో దాచుకునేవాళ్ళు డబ్బులు. ఈ మనకి డిజిటల్ పేమెంట్స్ వచ్చిన తర్వాత ఈవెన్ చిన్న కార్మికులు కూడా వాడెవడు ఇంటి డబ్బుగా పెట్టుకోవట్లా, ఫోన్లో పెట్టుకుంటున్నాడు. కాబట్టి నగదు లాస్ అనేటువంటిది పెద్దగా జరగలేదు. కాబట్టి ప్రభుత్వం ఇవ్వకపోయినా వాడికి అంతో ఇంతో ఉంటుంది కాబట్టి వాడి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. చాలా వరకు ఏంటంటే ప్రభుత్వం అనేటువంటిది ఇప్పుడు సహాయ కార్యక్రమాల్లో నాకు ఉన్నటువంటి అంచనా ప్రకారంగా ఒక 40-50% వరకు ఇప్పుడు పూర్తయింది. ఇంకొక 40-50% పూర్తి అవ్వాలి అంటే ఏంటంటే కనీసం మనకి ఇంకొక 1 నెల రోజుల పాటు. ఇప్పటికేంటంటే ప్రజలు ఆ పీడకలను మర్చిపోయి ఇప్పుడిప్పుడే నార్మల్ దాంట్లోకి పడుతున్నారు. పూర్తి స్థాయి జనజీవనం అంతా నార్మల్ స్థాయికి రావాలంటే మాత్రం ఇంకొక 1 నెల రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది.
సార్ ఇదే వైసీపీ వాళ్ళు ఏమంటారంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక కిలో పంచదార 10 రూపాయలకి బియ్యం ఏదైతే ఉందో అవన్నీ ఒక బోర్డు పెట్టి చాలా తక్కువ ధరలో లాంచ్ అక్కడ వరద బాతుల దగ్గర పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే వైసీపీ అనుకూల మీడియాలు గాని వాళ్ళ అనుచరులు వాళ్ళందరూ ఏమంటున్నారంటే సో వాళ్ళ దగ్గర వరద బాతుల దగ్గర అసలు డబ్బులెక్కడి? మీరక్కడ తక్కువ ధరలో పెట్టి వాళ్ళు డబ్బులు కొనే స్టేజ్‌లో ఉన్నారు గదా! ఆ పరిస్థితి లేనప్పుడు మళ్ళీ ఎక్కడ తక్కువ ధరలని మీరెందుకు పెడుతున్నారు అక్కడ? అన్నట్టుగా వాళ్ళు క్వెషన్ చేస్తున్నారు. సో దానికి మీరేమంటారు? నేను ఇందాక చెప్పిన సమాధానం అదే. అందరూ ఫోన్‌లో పెట్టుకుంటున్నారు. ఇళ్లలో డబ్బులు ఎవడు పెట్టుకోవట్లా. పైగా మీకు కావాల్సినటువంటిది ఏంటి? రైసు, ఉప్పు, పప్పు దాని వరకు ఇచ్చేశారు కొంతవరకు. అది కాకుండా అదనంగా కావాల్సిన వాళ్ళు కొనుక్కోవడానికి మళ్ళీ కుదుటపడే వరకు నామినల్ రేట్లతోటి అమ్ముతున్నారు. అట్లా కాకుండా ఈ ఎల్లకాలం ఎప్పటికీ కూడా నెల 2 నెలలకు కూడా గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వాలంటే కొన్ని లక్షల మందికి ఎంత అవుతుంది? ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి అయ్యే పనేనా? ఇంటింటికి బియ్యం పంచారు, బంగాళదుంపలు, నూనె ప్యాకెట్టు, తర్వాత ఇవన్నీ కూడా పంచింది మనం చూసాం. అవి ఒక 10 రోజులకు సరిపోతాయి వాళ్ళకి. కూరగాయలు అంటారా, ఒక నెలకు కావాల్సిన కూరగాయలు పంచలేరు కదా. ఉప్పు, పప్పు, చింతపండు అన్నీ ఉన్నాయి. కాబట్టి అదనంగా కావాల్సినవి కొనుక్కోవాల్సిందే. అది కూడా మార్కెట్ వాల్యూలో కొనుక్కోకుండా నామినల్ రేట్లతో కొనుక్కోవడానికి ఇస్తే దాన్ని కూడా విమర్శిస్తున్నారు. అంటే ఏంటంటే అది వాళ్ళ దివాళా కోరుతాను. వీళ్ళు ఏం చేశారు? పోనీ దాన్ని విమర్శించారు సరే, జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు విజిట్ చేసి వెళ్ళారు, అంతేనా? వీళ్ళ శ్రేణులు ఎక్కడన్నా తిరిగి కానీ ఎవరికన్నా సహాయం చేసినట్టు కనీసం సాక్షి పేపర్లన్నా వేసుకున్నారా? లేదుగా. అంటే గట్టును కూర్చొని మునిగిపోతున్నాడిని కాపాడటానికి ఈత కొడుతున్నాడు మీద రాళ్ళు వేయటం అంటారు చూసారా, ఇలాగే ఉంటుంది. మరి వాళ్ళ టీం మొత్తం ఆ గ్రౌండ్‌లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు 100 అంటారు. అసలు రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంది, నాకు 170 సీట్లు వస్తాయన్నారు. వచ్చినాయా? జగన్మోహన్ రెడ్డి గారికి మాటలకి రియాలిటీకి అలా ఉంటుంది. ఎవరు గ్రౌండ్లో ఉన్నారో, ఎవరు ముసుగుదని పడుకున్నారో ప్రజలందరూ గమనించారు. వాళ్ళని మళ్ళీ ఫూల్స్ని చేసుకోవడానికి తప్పితే ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వటం అనేటువంటిది వాళ్ళకి శ్రేయస్కరం కాదు. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.